సార్ ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కానీ, ఆంధ్రాకి సంబంధించింది కానీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ బాగా పడుతున్నాయి. కానీ కొంతమంది ఉంటారు ఎంత కష్టపడి చదివినా ఎగ్జామ్స్‌లో పాస్ అవ్వలేకపోతారు. అట్‌లీస్ట్ ఒక్కటి కూడా కొట్టలేకపోతారు. కానీ ఇంకొంతమందేమో 2, 3 జాబ్‌లు కొట్టేస్తూ ఉంటారు. అసలు న్యూమరాలజీ పరంగా వాళ్ళకి ఏ నంబర్స్ కలిసొచ్చి అలా జరుగుతుందంటారు? ఎప్పుడైనా చూడండి, ఒకటి లేదా 2, 3 మల్టిపుల్ జాబ్స్ వస్తున్నాయంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో సన్ చాలా పాజిటివ్ నెంబర్లో ఉంటారు. 1 నంబర్, అదేవిధంగా 5 నంబర్, 3 నంబర్, ఇవి చాలా చాలా ఎక్సలెంట్ అండి. వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ చాలా ఈజీగా వస్తాయి. కొంతమంది బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళకు ఎంత చదివినా కూడా దగ్గరికి వచ్చిపోతుందండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ మొబైల్ నంబర్లలో చాలా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ నేమ్ స్పెల్లింగ్లలో కూడా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ మొబైల్ నంబర్ టోటల్ కూడినప్పుడు 8 సిరీస్లో రావడం కానీ, 4 సిరీస్లో రావడం కానీ, 7 సిరీస్లో రావడం చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది వాళ్ళకి. హైదరాబాద్లో ఈ డెలివరీ బాయ్ ఉంటారు కదా, జొమాటో డెలివరీ బాయ్ 3 జాబులు కొట్టాడండి. కొంతమందికి అన్ని రకాల అవకాశాలు ఉన్నా కూడా కనీసం ఎగ్జామ్లో క్వాలిఫై కూడా కారు. కానీ వీళ్ళకి ఎటువంటి పరిస్థితులు లేకున్నా కూడా కడు పేదరికాన్ని అనుభవిస్తూ కూడా వీళ్ళు 3 జాబులు కొట్టారంటే ఆ వ్యక్తికి పేరు చాలా ప్లస్గా మారి ఉంటుంది. ఇంకో అమ్మాయి రోడ్డు మీద హోటల్ బిజినెస్ చేస్తూ కూడా ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్గా సెలెక్ట్ అయింది. పేరులో మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీ పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా, నేమ్ స్పెల్లింగ్ రాంగ్లో ఉన్నా కూడా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా అన్ని అవకాశాలు మీకు దగ్గరగా వచ్చి మీకు దూరం అవుతూ ఉంటాయి. మెయిన్గా మనం ఎటువంటి మొబైల్ నంబర్లు ఉంటే ఈ అవకాశాలు మన చేజేతులారా మనమే వదులుకుంటామంటే టోటల్గా 8 నంబర్ సిరీస్ అండి. మీ మొబైల్ నంబర్ టోటల్ 10 డిజిట్స్ మీరు కూడినప్పుడు 8 కనుక వస్తే చాలా చాలా ప్రమాదం. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత చదివినా కూడా మీరు వస్తుందనుకున్న జాబు వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. రీజన్ ఏంటి? మీ మొబైల్ నంబర్ 8 సిరీస్లో ఉంటుంది. 8 సిరీస్ అంటే టోటల్ 10 డిజిట్స్ ప్లస్ చేస్తే 44 అన్నా వచ్చి ఉంటుంది, 53 అన్నా వచ్చి ఉంటుంది, అదేవిధంగా 62 అన్నా వచ్చి ఉంటుంది, 35 అన్నా వచ్చి ఉంటుంది. ఇవి చాలా చాలా డేంజర్ అండి. టోటల్ మొబైల్ నంబర్ కూడినప్పుడు 8 రాకూడదు. అదేవిధంగా ఎండింగ్లో కూడా 8 సిరీస్తో ఎండ్ కాకూడదు. స్లో సెటిల్మెంట్ అండి. 8 డిస్టర్బెన్సెస్, డిలే, హార్డ్ వర్క్. కాబట్టి మీరు ఎంత చదివినా కూడా అన్నీ వచ్చినట్లే ఉంటుంది, కానీ జాబ్ మాత్రం రాదు. మొబైల్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ మొబైల్ నంబరే మీ లైఫ్ని టర్న్ చేస్తుంది. అదేవిధంగా 4 నంబర్ సిరీస్ అండి. 4 చాలా 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 స్ట్రగుల్ అండి. సంవత్సరాల తరబడి చదువుతారు, కానీ స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. వాళ్ళకంటే ముందు వచ్చిన వాళ్ళు జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారండి. వీళ్ళు 5-6 ఏళ్ల నుంచి స్టడీ ప్రిపరేషన్లోనే ఉంటారు, కానీ 6 మంత్స్ ముందు వచ్చిన వ్యక్తి టక్కున వచ్చి జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతారు. రీజన్ ఏంటి? మీ మొబైల్ నంబర్ 4 సిరీస్లో ఉంటుంది. 4 అంటేనే స్ట్రగ్లింగ్ నంబర్. రాహు ఏంటి? లైఫ్ని అప్ అండ్ డౌన్స్కి, డిస్టర్బెన్సెస్కి మెయిన్ రాహు. కాబట్టి మీ మొబైల్ నంబర్ టోటల్ కూడినప్పుడు 40 వచ్చిందా చూసుకోండి, వెంబడే తీసేయండి. 40 చాలా చాలా ప్రమాదం అండి. 49 చాలా ప్రమాదము, 31 చాలా ప్రమాదము, 58 చాలా ప్రమాదం. కాబట్టి మీ మొబైల్ నంబర్ ఇలా ఉన్న డేంజరే చూసుకోండి. అదేవిధంగా మనం టోటల్ మొబైల్ నంబర్ కూడినప్పుడు కూడా కేతు సిరీస్లోకి రాకూడదు. కేతు సిరీస్లోకి ఎందుకు రాకూడదు? ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేవాళ్ళు కానీ, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు 7 నంబర్ మొబైల్ని ఎప్పుడు వాడకండి. 7 నంబర్ వాళ్ళు నిర్ణయాలు సరిగా తీసుకోలేరు. మీ మొబైల్ నంబర్ టోటల్ 7 ఉన్నా మీకు ప్రిపరేషన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువగా మీ మొబైల్ నంబర్లలో 7 ఉన్నా ప్లస్ ఎండింగ్లో 777 ఉన్నా కూడా మీకు కాంపిటేటివ్ ప్రిపరేషన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని ద్వారా మీ ప్రిపరేషన్ పోస్ట్-పోన్ అవుతుంది, ఎగ్జామ్స్లో మీరు సరిగా రాయలేరు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మొబైల్ నెంబర్ టోటల్ కూడినప్పుడు 38 కానీ, 48 కానీ, 67 కానీ ఇవి రాకుండా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీ నేమ్స్ కరెక్షన్ అండ్ మొబైల్ నెంబర్ చూసుకోండి, 100% అవకాశాలు మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి మంచి ఉద్యోగం మీకు దరి చేరుతుంది.
ఇప్పుడు ఇంకా చాలా నోటిఫికేషన్లు మనకు రాబోతున్నాయి. ఆ నోటిఫికేషన్లో మీరు ఒక మంచి జాబ్ కొట్టి మీ కుటుంబానికి మీ ఏరియాకి మంచి పేరు తేవాలి అంటే మీ నేమ్ వైబ్రేషన్ ఎలా ఉందో చూసుకోండి. అదేవిధంగా మీ సిగ్నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. గత ఎపిసోడ్లో కూడా చెప్పాం. మీ సిగ్నేచర్లో నెగిటివ్ ఉన్నా కూడా మీ థాట్ ప్రాసెస్ సరిగా ఉండదండి. ఒక చిన్న కరెక్షన్ చేయడం ద్వారా సిగ్నేచర్ని మంచి అవకాశాలని మీరు అట్రాక్ట్ చేస్తారు. అదేవిధంగా మీకు జాబ్ వస్తుందా రాదా అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మీ పర్సనల్ ఇయర్ ఎప్పుడైనా సరే 1 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 8 ఉంటే మీకు 100% జాబ్ వస్తుంది. అది మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా తెలుసుకోవాలి. మీ పర్సనల్ ఇయర్ కనుక 2 కానీ 4 కానీ 7 కానీ ఉంటే 9 కానీ ఉంటే ఆ సంవత్సరం మీకు జాబ్ రాదని మీరు ముందు తెలుసుకోవచ్చు. ఆ ప్రొఫెషన్ కాకుండా వేరే సెక్టార్కి వెళ్ళిపోవచ్చు. దాని ద్వారా మీకు టైం సేవ్ అవుతుంది. మీరు 2-3 ఇయర్స్ కష్టపడి ప్రిపరేషన్ కొనసాగించి లాస్ట్లో జాబ్ రాకపోతే మీ వాల్యుబుల్ టైం అండ్ మీ వాల్యుబుల్ ఏజ్ చాలా వృధా అవుతుంది. కాబట్టి న్యూమరాలజీ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీ పేరు మీ మొబైల్ నంబర్ మీరు సెట్ చేసుకున్నప్పుడు 100% అవకాశాలు వస్తాయండి. ఎందుకంటే మనం చాలామందిని చూస్తుంటామండి, సంవత్సరాల తరబడి చదువుతుంటారు. పాపం ఎగ్జామ్కి వచ్చేసరికి అవకాశాలు రావు, ఉద్యోగాలు రావు. కానీ వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు, వాళ్ళకంటే తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి ఎంత బాధ ఉంటుంది గమనించండి. కాబట్టి మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ చూసుకోండి. మొబైల్ నంబర్లలో నెగిటివ్ ఉంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి రాదు. కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో హయ్యర్ స్టడీస్లో మంచి మంచి పోస్టులు సాధించాలి అంటే మీ మొబైల్ నంబర్ 1 నంబర్ సిరీస్లో ఉండేటట్లన్నా చూసుకోండి, 5 నంబర్ సిరీస్లో ఉండేటట్లన్నా చూసుకోండి. 1 అనేది సన్ని రిప్రజెంట్ చేస్తుంది. సన్ అనేది గవర్నమెంట్ జాబ్ రావడానికి చాలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే మీ మొబైల్ నంబర్ 1 సిరీస్లో ఉంటుందో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంటుంది, అథారిటీ పవర్ ఉంటుంది. కాబట్టి మీరు లీడర్గా ఎదుగుతారు. రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీరు లీడర్గానే ఉండాలి. అదేవిధంగా టోటల్ 5 ఉంటుందనుకోండి, మీ మొబైల్ నంబర్ 5 కనుక ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే స్కిల్స్ ఎక్కువగా ఉంటారో వాళ్ళే సెటిల్ అవుతారు. కాబట్టి టోటల్గా 1-5 సిరీస్ వాడితే వెరీ వెరీ ఎక్సలెంట్. దీని మీద మీకు ఎటువంటి సందేహం ఉన్నా కాంటాక్ట్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కనుక్కోండి. ఎందుకంటే మీరు ఒక చిన్న మొబైల్ నంబర్ మార్చడం ద్వారా మీ లైఫ్ సెటిల్ అవుతుందండి. డౌట్ ఉంటే చాలామందికి జాబ్ చేసే వాళ్ళకి ముఖ్యంగా పాపం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని వాళ్ళ మొబైల్ నెంబర్కి ఎలా మ్యాచ్ చేయాలి, ఏ నెంబర్ అయితే బాగా కలిసి వస్తుందో చాలా చక్కగా వివరించారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.